Hello everyone, welcome to my channel R-Cube Maths. My name is Rajshekhar. సో ఈరోజు క్లాస్లో మనము వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అర్థమెటిక్కే మనకు హార్ట్ లాంటి చాప్టర్ పర్సంటేజ్ గురించి తెలుసుకుందాం. అంటే పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ను మనము ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అంటే ఇచ్చిన క్వాంటిటీలో మనకు అవసరమైన శాతాన్ని ఏ విధంగా లెక్కించాలి, అలాగే శాతమును ఫ్రాక్షనల్ భిన్న రూపంలోకి అలాగే నిష్పత్తిలోకి దశాంశ భిన్నంలోకి ఏ విధంగా మార్చాలి అనే విషయాలు మనము తెలుసుకుందాం. మరి ఈ పర్సంటేజ్ అనే చాప్టర్ నుంచి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఆర్ఆర్బి కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు, అలాగే స్టేట్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, మీరు ఏ పరీక్ష అయినా కూడా, ఏ పోటీ పరీక్ష అయినా కూడా, ఏ కాంపిటేటివ్ పరీక్ష అయినా కూడా పర్సంటేజ్ మీద ప్రశ్నలు లేకుండా క్వశ్చన్ పేపరు ఉండదు అనే విషయం గుర్తించాలి. అంత ఇంపార్టెంట్, అంత కీలకమైన చాప్టరు మీకు పర్సంటేజ్. ఎందుకంటే పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ నుంచి చాలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిఫరెంట్ చాప్టర్స్, చాలా చాప్టర్స్ నుంచి వీటి మీద, ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో అంటే మనకు ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ అనే చాప్టర్ కానివ్వండి, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ సరళ వడ్డీ, లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ, అలానే రేషియో ప్రపోర్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్, అలానే పర్సంటేజ్ కాన్సెప్ట్ ఉపయోగించి టైమ్ అండ్ డిస్టెన్స్, సో టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్, క్షేత్రమితి, మెన్సురేషన్, ఇలా ప్రతి చాప్టర్లో కూడా ఈ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా ఈ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి చాలా ప్రశ్నలు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ అనేది మనకు అర్థమెటిక్కి హార్ట్తో పోల్స్తాం. హార్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ ఈజ్ పర్సంటేజ్ అని చెప్తాం అన్నమాట. మరి సో ఈ పర్సంటేజ్ మీనింగ్ ఏంటి అంటే, మనకు పర్సెంట్ అనేది మనకు ఫ్రెంచ్ వర్డ్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది. సో ఫ్రెంచ్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. సో పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవ్రీ 100, ఫర్ 100 ఆర్ ఫర్ ఎవరీ 100 అని చెప్తాం. సో పర్సెంట్ మీన్స్ ఫర్ ఎవరీ 100, 100కి 100కు అని చెప్తాం. మరి దీన్ని మనము సింబాలికల్గా ఎలా రాస్తాం? సో సపోజ్ 5%. సో 5% మీన్స్ 5/100 అని అర్థం. సో 5/100. సో దీన్ని మనం సింబాలికల్గా ఎలా రాస్తాం? 5/100. సో ఇలా రాస్తాం అనమాట. సో 5/100 అంటే 100కి 5 అని అర్థం, 5%. సో ఇది మనకు పర్సెంటేజ్ సింబల్, ఇలా రాస్తాం. సో 5% అంటే 5/100 అని అర్థం. సో 20% మీన్స్ 20/100 అని అర్థం. సో ఇప్పుడు మనకు 200లో 8% ఎంత, 8% ఎంత అంటే దీని మీనింగ్ ఏంటంటే, సో 8% అంటే 8/100 అంటే 100కు 8 చెప్పనా? అప్పుడు 200కు వచ్చేసి మనకు 16 అని చెప్తాం. అంటే 208%, 8% ఆఫ్ 200 అంటే 16 అని చెప్తాం. కాబట్టి సో అక్కడ ఇచ్చిన క్వాంటిటీ ఎంతైనా కూడా మనకు ఆ పర్సెంటేజ్ అనేది 100 మీద లెక్కిస్తామనే విషయం గుర్తుంచుకోవాలి. అంటే ఇది ఫ్రాక్షనల్ ఫామ్కు శాతం విలువ. అంటే ఇప్పుడు సపోజ్ మనకు 2/5. సో 2/5 అన్నప్పుడు దీన్ని మనము 100తో గుణించి పర్సెంటేజ్ సింబల్ 5 ones 20 times. సో 40% అని చెప్తాం. సో 40% అంటే మనకు ఈ ఫ్రాక్షన్ భిన్నంను శాతంలోకి కన్వర్ట్ చేయడం జరిగింది.
మరి ఈ పర్సంటేజ్ను మనము ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే సో ఆ వాల్యూ అలానే రాసి సింబల్ ప్లేస్లో మనకు డినామినేటర్లో 100 రాస్తాం, లేదా 1/100తో మనం గుణిస్తే సరిపోతుంది. సో 40/100 అని చెప్తాం అనమాట. కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ మనకు రాయడం అనేది, కన్వర్షన్ చేయడం అనేది తెలియాలి. ఇప్పుడు సపోజ్ X% అన్నాడు అనుకోండి, దీన్ని ఎలా రాస్తాం? X/100 అంటే ఈ సింబల్ ప్లేస్లో మనం సింబల్ తీసివేస్తే సో 1/100తో మల్టిప్లై చేయాలా. సపోజ్ Y% అన్నాడు అనుకోండి, Y రాసి ఈ సింబల్ ప్లేస్లో 1/100 రాయవలసి వస్తుంది. సపోజ్ మనకు ఒక విద్యార్థికి సో 25 మార్కులకు గాను 15 మార్కులు వచ్చాయి. దీన్ని పర్సంటేజ్ పరంగా మనం చెప్పాలా. అంటే 15 మార్క్స్ వచ్చాయి, సో అవుట్ ఆఫ్ 25 పర్సంటేజ్ చెప్పాలి కాబట్టి ఇంటూ 100 చేసి సింబల్ ఉంచాలి. అంటే వచ్చిన మార్కులు న్యూమరేటర్గా తీసుకోవాలి, బేస్ వాల్యూ లేదా డినామినేటర్ అంటాం. డినామినేటర్ 25, ఎన్ని మార్క్స్కి వచ్చాయి? 15 మార్కులు 25కి గాను 25 మార్కులు టోటల్ కాబట్టి దాని డినామినేటర్ బేస్ అని చెప్తాం. సో 25 వన్స్ 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే మనకు 60% వస్తుందని. సో ఈ విధంగా మనము పర్సంటేజ్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. అంటే పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలన్నప్పుడు మనకు మెయిన్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక విలువ పర్సంటేజ్లో చెప్పాలంటే బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక విద్యార్థికి 18 మార్కులు వచ్చాయి, సో 18 మార్క్స్ వచ్చాయి అన్నప్పుడు మనం ఆ పర్సంటేజ్లో చెప్పాలన్నప్పుడు 18 మార్క్స్ ఎన్నింటికి వచ్చాయి అనేది మన క్వశ్చన్. సో ఎన్నింటికి వచ్చాయని తెలిస్తే మనం పర్సంటేజ్లోకి మార్చగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనకు ఈ డినామినేటర్ అనేది బేస్, ఈ బేస్ని బట్టి ఆ పర్సంటేజ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుందన్నమాట. మరి ఈ పర్సంటేజ్ను మనం ఫ్రాక్షనల్ ఫామ్లోకి, రేషియోలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. పర్సంటేజ్ను ఫ్రాక్షనల్ ఫామ్ భిన్న రూపంలోకి ఏ విధంగా మనము చేంజ్ చేయవచ్చు, అలాగే దశాంశ భిన్న రూపంలోకి ఏ విధంగా మనము మార్చవచ్చు. సో ఫ్రాక్షనల్ ఫామ్, అలాగే డెసిమల్ ఫామ్. సో డెసిమల్ ఫ్రాక్షన్ అని చెప్తాం, డెసిమల్. అలాగే రేషియో నిష్పత్తిలోకి మార్చే విధానం చూడండి. సో ఇప్పుడు సపోజ్ మనకు పర్సంటేజ్ సో 5% మీన్స్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలన్నప్పుడు ఆ వాల్యూ అయినా రాసి పర్సంటేజ్ సింబల్ ప్లేస్లో మనము 1/100తో గుణిస్తాం, లేదా 100తో భాగిస్తే సరిపోతుంది. సో ఇది మనకు ఫ్రాక్షనల్ ఫామ్. సో దీనికి మనము డెసిమల్ లేక అన్నప్పుడు సో న్యూమరేటర్ రాసి 2 zeros ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మనకు రైట్ సైడ్ నుంచి 1 2 digits ఇలా ఉంచి 0. సో దిస్ ఈజ్ 0.05 ఈజ్ నథింగ్ బట్ సో మనకు 5%ను డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసాం. ఇంకా రేషియో అన్నప్పుడు మనకు ఫ్రాక్షన్ సో A/B అనే ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు సో A/B రేషియో అవుతుంది. 5/100 అన్నప్పుడు మనము 5:100 అని చెప్తాం. ఈ 5/100 మనము క్యాన్సిల్ చేస్తే మనకు 1/20 వస్తుంది. సో 1/20 అనేది మనకు సింప్లెస్ట్ ఫామ్. రేషియో అన్నప్పుడు 1:20 అనేది మనకు సూక్ష్మ రూపము అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా శాతమును మనము భిన్నంలోకి మార్చాలంటే సో అక్కడ మనకు ఆ శాతము గుర్తు తీసివేసి 1/శాతం గుర్తు తీసివేసి 1/100తో గుణించాలి. సో అప్పుడు అది భిన్నంలోకి వస్తుంది. దాన్ని సూక్ష్మీకరిస్తే సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది. సో దానికి మనకు భిన్నంకి మరొక రూపం నిష్పత్తి కాబట్టి నిష్పత్తిలోకి మనము కన్వర్ట్ చేయొచ్చు. అలాగే పర్సెంటేజ్ నుంచి మనకు 0.05 మీన్స్ మనకు 5%, 0.03 ఈజ్ నథింగ్ బట్ 3% అని చెప్పచ్చు, 0.01 1%, 0.12 అంటే మనకు 12% అని చెప్పచ్చు, 0.75 మీన్స్ 75% అని చెప్పచ్చు. సో 1.24 మీన్స్ సో 1 మీన్స్ 100%, 24 24 అంటే 124%. సో 2.56 మీన్స్ 256%. ఇలా డెసిమల్ ఫామ్స్ నుంచి వాటిని పర్సంటేజ్ వాల్యూస్ మనము
ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. రైట్. సో మరి ఈ విధంగా మనము కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు రేషియో నుంచి పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే రేషియో టు పర్సెంటేజ్, నిష్పత్తి నుంచి శాతము. ఇప్పుడు 1:2 అనేది మనకు నిష్పత్తి, దీని 1/2 అనేది ఫ్రాక్షన్ భిన్నంలోకి మారుస్తున్నాం. సో నిష్పత్తి నుంచి భిన్నంలోకి మార్చిన తర్వాత ఆ భిన్నాన్ని మనం 100తో గుణించి పర్సెంటేజ్ సింబల్ ఉంచాలి. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకు శాతం విలువ వస్తుంది. కాబట్టి సో మనకు నిష్పత్తిని భిన్నంను మనకు 100తో గుణించి శాతం గుర్తు ఉంచితే అది పర్సెంటేజ్లోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం చేయవచ్చు. అలాగే దశాంశ భిన్నం, డెసిమల్ ఫ్రాక్షన్. సో డెసిమల్ ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ అన్నప్పుడు సో డెసిమల్ ఫ్రాక్షన్ సపోజ్ 0.15 దీన్ని పర్సెంటేజ్లోకి మార్చాలన్నప్పుడు ఫస్ట్ దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి, భిన్నంలోకి మార్చాలి. డెసిమల్ తీసివేసి డెసిమల్ తర్వాత మనకు ఇక్కడ చూడండి 15 2 డిజిట్స్ అలానే రాసి న్యూమరేటర్లో, డినామినేటర్లో డెసిమల్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే 1 తర్వాత అన్ని జీరోలు ఉంచాలి. దీన్ని మనము క్యాన్సిల్ చేస్తే ఫ్రాక్షనల్ భిన్న రూపంలోకి వస్తుంది. 5 3s 5 20s. సో 3/20 అనేది భిన్నం అవుతుంది. సో ఈ భిన్నాన్ని భిన్నం వచ్చిన తర్వాత భిన్నాన్ని మనం 100తో గుణించేస్తే మనకు మళ్ళీ పర్సెంటేజ్ లేకి వచ్చేస్తుంది. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ మనకు 15/100 వచ్చిన తర్వాత దీన్ని మనము ఈ ఫ్రాక్షన్ సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా 100తో మల్టిప్లై చేస్తే మనకు పర్సెంటేజ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా పర్సెంటేజ్ నుంచి ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్ నుంచి డెసిమల్ ఫ్రాక్షన్ నుంచి పర్సెంటేజ్, మరి శాతం నుంచి నిష్పత్తి నుంచి మనము పర్సెంటేజ్లోకి ఈజీగా కన్వర్ట్ చేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనము ఈ శాతముకు సమానమైన ఫ్రాక్షనల్ వాల్యూస్ మనము ఒకసారి చూద్దాం. అంటే మనకు పర్సెంటేజ్కి ఈక్వల్గా ఉండే ఫ్రాక్షన్స్ ఏంటనేది, వాటి వల్ల మనకు ఉపయోగం ఏమిటనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు చూడండి ఫ్రాక్షన్ అలాగే పర్సెంటేజ్. సో భిన్నము మరియు శాతం. సపోజ్ ఇక్కడ మనకు 1 మీన్స్ 1/1 తీసుకుందాం. సో 1/1 అన్నప్పుడు మనకు సో అది 100% ఈక్వల్. సో 1/1 ఇంటూ మనకు ఫ్రాక్షన్ను 100తో మల్టిప్లై చేసినప్పుడు మనకు 100%కి ఈక్వల్ అవుతుంది. సో అలాగే 1/2 ఈజ్ నథింగ్ బట్ సో 1/2 ఇంటూ 100%, 2తో క్యాన్సిల్ చేస్తే 50%. సో అంటే మనకి ఏదైనా 50% వాల్యూ కావాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే సో ఆ వాల్యూను 2తో డివైడ్ చేస్తే అయిపోతుంది. అంటే సపోజ్ 50% ఆఫ్ 180 అన్నప్పుడు ఏం చేస్తామంటే సో 180/2 చేస్తే అయిపోతుంది. అంటే మనకు 90 వచ్చేస్తుంది. ఈజీగా మనకు అలా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవడం వల్ల ఆ వాల్యూని ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 1/3 మీన్స్ 1/3కి సమానమైన పర్సెంటేజ్ వాల్యూ చూడండి. సో 1/3 ఇంటూ 100 మనము 100ను 3తో డివైడ్ చేస్తే 33.3% అవుతుంది, లేదా 33 1/3% అవుతుందన్నమాట. అంటే మనకు 33 1/3% కావాలన్నప్పుడు ఆ ఫ్రాక్షన్ను మనము 3తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో మరి సపోజ్ మనకి ఎగ్జాంపుల్ సో 33.3% ఆఫ్ 270 అన్నారు అనుకోండి. సో వెరీ సింపుల్, మనకు 270ను 3తో డివైడ్ చేస్తే సో 90 వస్తుంది. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలాగే మనకు దీన్ని 1/3ని అంటే 2తో మల్టిప్లై చేసినప్పుడు అంటే 2/3. సో 2/3కి ఈక్వల్గా ఉండే ఫ్రాక్షను మనకు దీనికి డబుల్ అంటే 66.3
6% అవుతుంది. అంటే సపోజ్ మనకు 66.6% సో ఆఫ్ 1500 అన్నాడు అనుకోండి. సో సింపుల్గా మనకు సో 2/3 రాసేసి ఇంటూ 1500 చేస్తే అయిపోతుంది. అంటే 66.6% ఈక్వల్ టు 2/3 అనమాట. ఇక్కడ 3తో క్యాన్సిల్ చేస్తే మనకు సో 500 సో 1000 వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా ఈ పర్సంటేజ్ వాల్యూస్ డైరెక్ట్గా కనుక్కోవడం కన్నా వాటిని ఫ్రాక్షనల్ ఫామ్ గుర్తుంచుకుంటే ఈజీగా మనం చెప్పవచ్చు. అలాగే 1/4 మీన్స్ 1/4 ఇంటూ 100%. సో వీ గెట్ 25%. సో 1/5 తీసుకుంటే సో 1/5 ఇంటూ 100 చేస్తే మనకు 20% వస్తుంది. సో 1/6 మీన్స్ సో 1/6 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 2/3% లేదా 16.66% వస్తుంది. ఇక 1/7 తీసుకున్నప్పుడు సో 100/7% దట్ ఈజ్ ఈక్వల్ టు సో 14 2/7% వస్తుందన్నమాట. సో అలాగే దీన్ని మనము 14.28% చెప్పవచ్చు. సో 14.28. అలాగే మనకు 1/8 ఈక్వల్ టు 1/8 ఇంటూ 100%. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2% దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5% అని చెప్పచ్చు. ఇక 1/9 మనము 100తో మల్టిప్లై చేసినప్పుడు 100/9 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9% వస్తుంది. సో 1/10 అన్నప్పుడు 1/10 సో ఒక 0 క్యాన్సిల్ చేస్తే మనకు 10% వస్తుంది. సో ఇలా మనకు పర్సంటేజ్ వాల్యూస్ అన్నప్పుడు జస్ట్ వాటి ఫ్రాక్షనల్ ఫామ్స్ బాగా గుర్తుంచుకుంటే మనకు ఈజీ అవుతుందన్నమాట. చాలా ఈజీగా అప్లై చేయవచ్చు. సపోజ్ ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 25% కావాలంటే జస్ట్ మనకి ఇచ్చిన వాల్యూను 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 20% వాల్యూ కావాలన్నప్పుడు సో దాన్ని మనము 5తో డివైడ్ చేస్తే సరిపోతుంది. అంటే సో ఇక్కడ మనకు 1/5 అంటే 20% అన్నమాట. సో ఇంటూ 2 చేస్తే 2/5 ఈజ్ ఈక్వల్ టు 40%. 40% కావాలన్నప్పుడు 2/5తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో 3/5 60% వాల్యూ కావాలన్నప్పుడు ఇచ్చిన క్వాంటిటీని మనము 3/5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైనా పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు వాటికి ఫ్రాక్షనల్ ఫామ్ భిన్న రూపాలు ఏవనేది ఒకసారి మనము తెలుసుకుంటే వాటిని ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు 16.66% వాల్యూ కావాలి ఏదైనా ఒక క్వాంటిటీలో. జస్ట్ ఆ వాల్యూని 6తో డివైడ్ చేస్తే అయిపోతుంది, 6తో డివైడ్ చేస్తే అయిపోతుంది. లేదా దీనికి డబుల్ కూడా మనకు సో దీన్ని డబుల్ చేసినా కూడా అంటే సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సపోజ్ మనకు 33.32% కావాలన్నప్పుడు సో మనకు క్లియర్గా మనకు 1/6 వచ్చేసి 16.66% అని తెలుసు. సో 2/6 సో నథింగ్ బట్ సో 33.3% ఈక్వల్ కాబట్టి 2/6 అంటే 1/3తో మనము ఆ వాల్యూని మల్టిప్లై చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు సో ఈ ఫ్రాక్షనల్ ఫామ్ మీరు గుర్తుంచుకుంటే పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇప్పుడు మనము జనరల్గా మ్యాథమెటికల్ పరంగా మనకు పర్సంటేజ్ను ఇచ్చిన క్వాంటిటీలో పర్సంటేజ్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుస్తాం. అలా కాకుండా షార్ట్ కట్స్లో మనం డైరెక్ట్గా వితౌట్ పెన్ పర్సంటేజ్ వాల్యూ ఏ విధంగా చెప్పాలనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సో మనకు ఇచ్చిన రాశిలో కావలసిన శాతం కనుగొనడం, కావలసిన శాతాన్ని లెక్కించడం.
సో టు ఫైండ్ required percentage of given quantity, సో మనకు ఇచ్చిన క్వాంటిటీలో కావాల్సిన పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి అంటే, సో x% ఆఫ్ y, సో వైలో x శాతం ఎంత అనేది సో x% ఆఫ్ y, సో దీన్ని మనం ఎలా రాస్తాం, x% మీన్స్ అంటే x రాసి పర్సంటేజ్ సింబల్లో మనకు 1/100తో మల్టిప్లై చేస్తాం లేదా 100తో డివైడ్ చేస్తాం. సో ఆఫ్ మీన్స్ ఇంటూ, సో y, సో x/100 ఇంటూ y ఇలా చేస్తాం. అంటే వైలో x శాతం అంటే సో మనకు y ఇంటూ x/100 అనేది ఇక్కడ మీనింగ్. సో ఇది మనకు మ్యాథమెటికల్ డెఫినేషన్. వచ్చిన రాశిలో కావలసిన పర్సంటేజ్ ఈ విధంగా లెక్కిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో 18% ఆఫ్ 400 అన్నారు. సో ఇక్కడ మనకు 18% 18/100 ఇంటూ 400 ఇలా రాస్తాం. సో 2 zeros మనం క్యాన్సిల్ చేస్తే 18 ఇంటూ 4 72 వస్తుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. అంటే 18%ను మనము భిన్న రూపంలోకి మార్చి సో ఆ ప్లేస్లో ఇంటూ వేసి ఇంటూ 400 వేస్తాం. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనకు దీన్ని మనము షార్ట్కట్లో ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో షార్ట్కట్లో చూడండి, సో ఇది ప్రతి ఒక్కరు కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇచ్చిన క్వాంటిటీని ఎప్పుడు కూడా మనము 100% అనుకోవాలి. సో గివెన్ క్వాంటిటీ ఇచ్చిన రాశిని, సో గివెన్ క్వాంటిటీని మనం ఏం చేయాలంటే 100% అనుకోవాలి. మరి ఇచ్చిన క్వాంటిటీని మనము 100తో భాగించామనుకోండి, ఈ ఇచ్చిన క్వాంటిటీ ఏదైతే ఉంటుందో దానిని మనము 100తో డివైడ్ చేస్తే, సో ఇక్కడ మనకు 100%/100తో డివైడ్ చేస్తే సో మనకు 1% వస్తుంది. సో మనకు ఇచ్చిన రాశి చూడండి, సో గివెన్ క్వాంటిటీ, సో లెట్ ఇట్ బి గివెన్ క్వాంటిటీ. సో మనకు 2400 అనుకుందాం. గివెన్ క్వాంటిటీ 2400 ఇచ్చాడు అనుకుందాం. సో దీనిని మనము 100%గా తీసుకోవాలి. సో 100% ఈజ్ ఈక్వల్ టు 2400. సో ఇప్పుడు మనకు 100%ను మనకు 10తో డివైడ్ చేస్తున్నాం. సో 10తో డివైడ్ చేస్తున్నాం అంటే బోత్ సైడ్ మనకు 10తో డివైడ్ చేస్తే ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు 10% వాల్యూ వస్తుంది. అంటే 10% 240 వస్తుంది. సో ఇలా మనకు 10%. సో ఇక్కడ మనకు 10% విలువ కావాలంటే సింపుల్గా మనకు ఇచ్చిన క్వాంటిటీలో చివరిలో ఒక 0 క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. చివరిలో ఒక 0 క్యాన్సిల్ చేస్తే మనకు 10% వాల్యూ వస్తుంది. లేదా చివరి డిజిట్ తర్వాత డెసిమల్ ఉంచితే మనకు 10% వాల్యూ వస్తుంది అన్నమాట. ఇలా 10% వచ్చిన తర్వాత దాని నుండి 5% అందులో సగం 120 వస్తుంది. ఇలా 10% నుంచి మల్టిపుల్ ఆఫ్ 10% అండ్ మల్టిపుల్ ఆఫ్ 5% వాల్యూస్ కూడా మనకు అనుకోవచ్చు. ఇప్పుడు 10% వాల్యూ తెలిస్తే దీని నుంచి మనకు 20% కనుక్కోవచ్చు ఇంటూ 2 చేస్తే, 30% కనుక్కోవచ్చు ఇంటూ 3 చేస్తే. సో మనకు ఇంటూ 2 చేసామనుకోండి 20% వస్తుంది. ఇంటూ 3 చేస్తే మనకు 30% వస్తుంది. సో ఇంటూ 4 చేస్తే 40%. సో ఇలా మల్టిపుల్ ఆఫ్ 10 ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మనకు 5%, 15%, 25%, 35% వాల్యూస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 15% కావాలంటే మనకు 10% ప్లస్ 5%, 10% వాల్యూ 5% వాల్యూ యాడ్ చేస్తే అయిపోతుంది. 25% కావాలంటే డివిజన్ 4/4 చేస్తే అయిపోతుంది. 35% కావాలన్నప్పుడు 10% కనుక్కొని ఇంటూ 3 చేసి 5% యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. 10% కావాలన్నప్పుడు ఇచ్చిన క్వాంటిటీలో ఒక జీరోస్ ఉన్నప్పుడు ఒక 0 లాస్ట్ 0ని క్యాన్సిల్ చేయడం, లేదా 0 కాకుండా వేరే డిజిట్స్ ఉంటాయి
సపోజ్ 2459 ఇలా ఉంది. 10% కావాలన్నప్పుడు ఇక్కడ డెసిమల్ ఉంచితే అయిపోతుంది. సో 348లో 10% అంటే 34.8. సో 256లో 10% అంటే 25.6 అవుతుంది. 172లో 10% అన్నప్పుడు 17.2 అవుతుంది. 86లో 10% అంటే 8.6 అవుతుంది. సో ఈ విధంగా 10% అన్నప్పుడు చివరి డిజిట్ తర్వాత డెసిమల్ ఉంచితే సరిపోతుంది. 0 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే మనం 10% వాల్యూ వస్తుంది. సో అలాగే మనం 1% వాల్యూ కనుక్కుందాం. సో ఇచ్చిన క్వాంటిటీ, సో గివెన్ క్వాంటిటీ చూడండి. సో గివెన్ క్వాంటిటీ మనకు 2400 అని తీసుకున్నాం. సో దీనిని మనము 100% 2400 తీసుకున్నప్పుడు 100తో డివైడ్ చేద్దాం. బోత్ సైడ్ మనకు 100తో భాగిస్తే సో 2400ను మనము 100తో భాగించినప్పుడు చూడండి 2 zeros మనము క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా 2 zeros మనకు న్యూమరేటర్ డినామినేటర్లో క్యాన్సిల్ చేస్తే 1% వాల్యూ వస్తుంది. 1% ఈజ్ ఈక్వల్ టు 24 వస్తుంది. సో ఇలా మనకు 1% వాల్యూ అంటే చివరిలో 0 ఉన్నప్పుడు మనకు 2 zeros క్యాన్సిల్ చేస్తే 1% అవుతుంది. అంటే 2400లో 10% కావాలన్నప్పుడు ఒక 0 క్యాన్సిల్ చేస్తే మనకు 10% వస్తుంది. అందులో సగం చేస్తే మనకు 5% వస్తుంది. అలా కాకుండా 1% కావాలన్నప్పుడు లాస్ట్ 2 zeros క్యాన్సిల్ చేస్తే మనకు 1% వాల్యూ వస్తుంది. 1% వాల్యూ వచ్చిన తర్వాత మనకు ఈ 1% ఇంటూ 2 చేస్తే మనకు 2% వస్తుంది. ఇంటూ 3 చేస్తే 3% వస్తుంది. ఇంటూ 9 చేస్తే 9% వస్తుంది. సో ఇంటూ 11 చేస్తే 11% వస్తుంది. కాబట్టి దీని నుంచి మనకు అవసరమైన ఎంత శాతం విలువనైనా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది సో 10% వాల్యూని ఎలా కనుక్కోవాలి, 1% వాల్యూని ఎలా కనుక్కోవాలనేది బాగా గుర్తుంచుకోవాలి. సపోజ్ ఇప్పుడు 3600 తీసుకున్నాం. సో దీంట్లో మనకు 10% కావాలన్నప్పుడు ఒక 0 క్యాన్సిల్ చేస్తే 360 రాస్తాం. సో అలా 1% కావాలన్నప్పుడు లాస్ట్ 2 zeros క్యాన్సిల్ చేసి 36 రాస్తామన్నమాట. సో ఈ రెండు బాగా గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఏదైనా మనకు ఒక నంబరు జీరోస్ కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇందులో 10% అన్నప్పుడు సో ఇక్కడ డెసిమల్ ఉంచుతాం, అంటే 275.6 అవుతుంది. 1% అన్నప్పుడు 2 digits తర్వాత డెసిమల్ ఉంచుతాం, సో ఇక్కడ డెసిమల్ అంటే అప్పుడు ఏమవుతుంది 27.56 అవుతుంది. ఈ విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. సో వీటి నుంచి మనకు పర్సంటేజ్ చాలా ఈజీగా మనకు వితౌట్ పెన్ మనం పర్సంటేజ్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అన్నమాట. మరి సో మనకు వీటిని ఉపయోగించి చూడండి, మనకు ఈజీగా ఇప్పుడు సపోజ్ మనకు 9% వాల్యూ కావాలంటే 1% కనుక్కొని ఇంటూ 9 చేయొచ్చు, సో 9% వస్తుంది. లేదా 10% వాల్యూ కనుక్కొని అందులో 1% లెస్ చేస్తే మనకు 9% వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకు 19% కావాలి, 19% వాల్యూ అంటే 20% కనుక్కొని అందులో 1% లెస్ చేస్తే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు 51% కావాలి, సో 50% ప్లస్ 1%గా డివైడ్ చేస్తే 1%గా ఇలా కనుక్కుంటే సరిపోతుంది 51%. సో 98% కావాలన్నప్పుడు ఇచ్చిన క్వాంటిటీ 100%, అందులో 2% లెస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో మనకు 75% కావాలన్నప్పుడు ఆల్రెడీగా ఫ్రాక్షనల్ ఫామ్ 3/4తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 25% కావాలన్నప్పుడు 1/4 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. 25% వాల్యూ కనుక్కొని ఇంటూ 3 చేసినా మనకు 75%, సో ఇంటూ 3 చేసినా అది 75%కు ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే 25% వాల్యూ 1/4 కాబట్టి ఇంటూ 3 చేస్తే అది 3/4 అవుతుంది. సో అప్పుడు 75% వచ్చేస్తుంది. సో ఒకవేళ మనకు 36% వాల్యూ కావాలి, సో దీంట్లో మనకు సింపుల్గా 40% వాల్యూ కనుక్కొని సో దాంట్లో మనకు 4% లెస్ చేస్తే ఈజీగా మనకు 36% వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనము పర్సంటేజ్ చాలా ఈజీగా క్యాల్కులేట్ చేయవచ్చు.
సో ఈ విషయాలు మనము బాగా గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇలా పర్సెంటేజ్ చాప్టర్కి సంబంధించి మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్పిన ఈ పర్సెంటేజ్ అంటే ఏంటి, పర్సెంటేజ్ను మనము థియరిటికల్గా కాకుండా డైరెక్ట్గా షార్ట్కట్లో ఏ విధంగా కనుక్కోవాలనేది తెలుసుకోవడం జరిగింది. అలాగే మనకు పర్సెంటేజ్కు ఫ్రాక్షనల్ వాల్యూ భిన్న రూపం మనం తెలుసుకోవడం జరిగింది. పర్సెంటేజ్ను భిన్నంలోకి, దశాంశ భిన్నంలోకి, నిష్పత్తిలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే నిష్పత్తి భిన్నమును మరి దశాంశ భిన్నాలను పర్సెంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని తెలుసుకున్నాం. మరి థియరిటికల్గా ఒక ఇచ్చిన క్వాంటిటీలో మనకు కావాల్సిన పర్సెంటేజ్ ఏ విధంగా కనుక్కోవాలనే విషయం తెలుసుకున్నాం. అలాగే మనము డైరెక్ట్గా షార్ట్కట్లో ఏ విధంగా కనుక్కోవాలనేది కూడా మనము తెలుసుకోవడం జరిగింది. మరి ఈ పర్సెంటేజ్ యొక్క ఉపయోగాలు ఆల్రెడీగా మనకు డైలీ లైఫ్లో కూడా చాలా ఉపయోగిస్తున్నాం. సో మనకు బిజినెస్ పరంగా తీసుకున్నప్పుడు కూడా మనకు ఏదైనా ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీ ప్రాఫిట్కి సంబంధించి లేదా లాస్కి సంబంధించి, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ సంబంధించి, డిమాండ్కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్లో ఉంటుంది. తర్వాత మనకు కంపారిజన్ అంటే సో మనకు గ్రోతింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కంపేర్ చేసినప్పుడు మనకు గ్రోత్ రేట్ ఎంత అనేది మనం ఈజీగా కంపేర్ చేయవచ్చు. అంటే ఈ కంపారిజన్లో అనేది మనకు ఈ పర్సెంటేజ్ అనేది కీలకం. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నా లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా కూడా పర్సెంటేజ్ అనేది చాలా కీలకం. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ చాప్టర్ను బాగా ప్రిపేర్ అయితే మీకు చాలా చాప్టర్స్, నంబర్ ఆఫ్ చాప్టర్స్లో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు వీటి మీద ఈ పర్సంటేజ్ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయనే విషయం బాగా గుర్తుంచుకోవాలి. మరి నెక్స్ట్ క్లాస్లో ఈ పర్సంటేజ్ చాప్టర్కి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే ఈరోజు మనము ఇంట్రడక్షను, తర్వాత పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాథమెటికల్గా ఎలా చేయాలి, షార్ట్కట్లో ఎలా చేయాలనేది తెలుసుకుందాం. మరి నెక్స్ట్ క్లాస్లో మరొక బేసిక్ ప్రాబ్లమ్స్ మనము ఏ విధంగా చేయాలనేది, తక్కువ టైంలో ఎలా చేయాలనేది తెలుసుకుందాం. అటు తర్వాత మనకు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మీకు నంబర్ ఆఫ్ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మోడల్ వైజ్ మనము తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ నుంచి ఆర్క్యూబ్ మ్యాథ్స్ నుంచి నోటిఫికేషన్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మా ఛానల్ను షేర్ చేయండి. ఎందుకంటే సో ఇక్కడ మనకు విలువైన కంటెంటు, సో మనకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీకు మరి ఇవన్నీ చాలా పోటీ పరీక్షల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోస్ వీలైనంత ఎక్కువ మందికి ఉపయోగపడాలనేది మా ఆకాంక్ష. మరి నెక్స్ట్ వీడియోలో మనము బేసిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.